నమస్కారం. మనం మాట్లాడుకునే ఇవాళ టాపిక్ పేరు ఎసెన్షియల్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే దానిపైన మాట్లాడుకుంటాం. నా పేరు ప్రసన్న భగవాన్. నేను 20 ఇయర్స్ నుంచి ఇన్నోవేషన్, ఇన్వెన్షన్స్, ఇంకా బిజినెసెస్ నేను ఇదే జీవితకాలం చేశానన్నమాట, జీవితం అంతాను. కాబట్టి నాకు ఉన్న అనుభవంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్, వ్యాపారంలో ఏమిటి అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అర్థం చేసుకునేందుకు చాలా విధానాలు ఉన్నాయి. చాలామంది చాలా విధాల్లో దీనికి డెఫినిషన్ అనేది ఇచ్చారనమాట. ఈ పరిభాష ఇచ్చిన దాంట్లోనూ జనాలు వేరే వాళ్ళు చాలా విధానంలో చెప్పారనమాట. కానీ మనం ఎంత సింపుల్గా అవ్వగలిగితే అంత సింపుల్గా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం, సరేనా? దీనికి మనం దీంట్లో ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ అనేది తీసుకుని మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఒక ఊర్లో రమేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ రమేష్ మోటార్ మెకానిక్ అనమాట. సో ఈ మనిషి ఏం చేసేవాడంటే, రమేష్ అనే వ్యక్తి ఏం చేసేవాడంటే, ఆ ఊర్లో ఉన్న మోటార్ పంప్, మన ఫార్మర్స్కి యూజ్ అయ్యే మోటార్ పంప్ అగ్రికల్చర్లోనూ తీసుకొని దాన్ని బాగు చేసేవాడు అనమాట. అతని దగ్గరికి చాలామంది వచ్చేవారు ఈ మోటార్ పంపులు ఇచ్చుకుని. సో చాలా రోజులు దాన్ని రిపేర్ చేసి జనాలకి తిరిగి ఇచ్చిన తర్వాత అతనికి ఏమని అర్థమైందంటే, ఒకరోజు సమస్య మోటార్లో లేదు, ఈ సమస్య ఎలక్ట్రిసిటీలో ఉన్న వోల్టేజ్ ఫ్లక్చువేషన్ మూలాన్ని వస్తుంది అని చెప్పి, ఈ వోల్టేజ్ పైకి కిందకి వెళ్ళిన మూలాన్ని ఈ మోటార్లు కాలిపోతున్నాయి అని చెప్పి తెలిసింది. అప్పుడు రమేష్ ఏం చేశాడు, సమస్య మోటార్లో లేదు, వోల్టేజ్ ఫ్లక్చువేషన్లో ఉందా అని చెప్పి అతని దగ్గర ఉన్న కొన్ని చిన్న పార్ట్స్, అవన్నీ వైర్లు అవన్నీ తీసుకుని ఒక చిన్న వోల్టేజ్ బాక్స్ అనేది తయారు చేశాడు అనమాట. ఈ వోల్టేజ్ బాక్స్ అనేది తయారు చేసి అతను ఫార్మర్స్కి ఇవ్వడానికి మొదలుపెట్టాడు. ఇప్పుడు అతనికి చేయడానికి 100 రూపాయలు పడింది ఆ మోటార్ బాక్స్ అనేది తయారు చేసేయడానికి. అతను వెళ్ళి ఆ ఫార్మర్స్కి 150 రూపాయలకి ఇచ్చాడనమాట. కొంతమంది ఫార్మర్స్ తీసుకున్నారు, కొంతమంది ఫార్మర్స్ తీసుకోలేదు. కానీ రమేష్ దాన్ని అమ్మడానికి ప్రయత్నించాడు 150 రూపాయలకి, సరేనా? అంటే 50 రూపాయలకి అతను జేబులోకి మిగిలిందనమాట. ఈ ఫార్మర్స్ తీసుకున్న వాళ్ళల్లో చాలామంది తిరిగొచ్చి, నా మోటారు ముందర్లాగా కాలిపోవట్లేదే అని చెప్పి అనేవారు. అప్పుడు రమేష్కి ఏమర్థమైంది అంటే, నేను తయారు చేసింది పనికొస్తోంది అని తెలిసింది. అప్పుడు రమేష్ ఏం చేశాడంటే, పక్క ఊరికి వెళ్ళి ఇంకా పార్ట్స్ తీసుకొచ్చి ఇంకా మంచి వోల్టేజ్ బాక్స్ అనేది తయారు చేశాడు. అప్పుడు ఇంకా చాలామంది తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే, ఆ మోటార్ అంటుకుపోయిన మూలాన్ని దానికి కాస్ట్ చాలా పడేదన్నమాట. ప్రతిసారి కాలిపోవడం, ప్రతిసారి దానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టడం. దాని బదులు ఈ వోల్టేజ్ బాక్స్ అనేది మనం తీసుకున్నాము అంటే మనకి ఇన్నిసార్లు మోటార్ అంటుకుపోదు కదా అనే సమస్యకి సమాధానంలో వాళ్ళు కొనుక్కోవడం మొదలుపెట్టారనమాట. దాన్ని మెల్లగా రమేష్ ఫస్ట్ ప్రోడక్ట్ తయారు చేశాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళి పట్టణానికి వెళ్ళి మళ్ళీ కొత్త పార్ట్స్ తీసుకొచ్చి ఇంకా బాగా తయారు చేశాడు. మళ్ళీ ఇంకా వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా బాగా చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఇది చెయ్యడంలో ఊరంతా అతన్ని ఆ వోల్టేజ్ బాక్స్ గురించే గుర్తుపెట్టడం మొదలుపెట్టారనమాట. అదిగో ఆ వోల్టేజ్ బాక్స్ అనేది రమేష్ దగ్గర నుంచి కొనుక్కోండి, మీకు మోటార్ అంటుకుపోదు అనే సమస్యకి సమాధానం వెతికాడనమాట రమేష్. సో దీని మూలాన్ని దీన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పి కూడా మనం అనొచ్చు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, రమేష్కి ఒక ప్రాబ్లం అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు అతను. అది చాలా అవసరమైన పని. ఒక సమస్య ఉంది అని దాన్ని గుర్తించడమే పెద్ద పని. మనం ముందు అడుగు వేయాలి అంటే ఫస్ట్ అడుగులో సమస్య ఉంది, ఆ సమస్యని నేనే పరిష్కరించగలవా లేదా అని చెప్పే మాట తెలుసుకోవాలి, అవునా కదా? ఈ 2 పనులు రమేష్ చేశాడు. ఇప్పుడు ఈ మొత్తం చెప్పిన కథలో మీకు రమేష్ ఏమేం చేశాడు అనేది మనం తెలుసుకున్నాం అనుకో, మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ స్టోరీలో హీరో జీనియస్ కాదు, ఇమోషన్స్ మోటివేషన్ కాదు అతని దగ్గర ఉన్నది. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి, క్లియర్ థింకింగ్ ఉంది. ఇది సమస్య, ఇది
మనకి చేసే ఫార్మర్స్కి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ఫార్మర్ అనేవాడు ఎవరు, అతనికి కస్టమర్ అనమాట. ఆ కస్టమర్కి ఒక పెయిన్ అనేది ఉంది. రెండోది ఏం చేశాడు, అతని దగ్గర ఏవే ఉన్నాయో అవన్నీ తీసుకుని చిన్న చిన్న పార్ట్స్ అవన్నీ తీసుకుని అతను ఫస్ట్ దాన్ని టెస్ట్ చేశాడు. కాబట్టి ఏం అవసరం అందులో, టెస్టింగ్ అనేది చేశాడు. టెస్టింగ్ చాలా అవసరం. నెక్స్ట్ 100 రూపాయలకి నాకు తయారైంది వోల్టేజ్ బాక్స్ అనేది, కానీ నా ఫార్మర్స్ 200 రూపాయలు పెడితే కొనుక్కోలేరే వాళ్ళు అనేది అర్థం చేసుకుని 150 రూపాయలకే దాన్ని అమ్మడం మొదలుపెట్టాడు. సో మీకు ఎంతకు అమ్మాలి అనేది తెలియడం కూడా, ప్రైసింగ్ అనేది కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అవసరమైన ఒక అంశం. తర్వాత ఏంటి, కాస్ట్ అనేది కంట్రోల్ చేయాలి. అవునా కదా. ఇప్పుడు నేను దీంట్లో ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి మీకు. ఒక అతను వెళ్ళి 20 లక్షల రూపాయలు పెట్టి ఒక ఇడ్లీ షాప్ అనేది ఓపెన్ చేశాడనమాట. ఓకే, 20 లక్షల్లో ఆయన ఏమేం చేశాడు, ఒక మంచి బిల్డింగ్ తీసుకున్నాడు, ఒక మంచి షాప్ తీసుకున్నాడు. ఆ షాప్కి లైట్లు, ఆ షాప్లో ఫర్నిచరు, ఆ షాప్లో ఉన్న ప్రతిదీ తీసుకెళ్ళి అన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత 1 లక్ష రూపాయలకి అతనేమో ఒక షెఫ్ని కూడా తీసుకొచ్చి అందులో పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు అన్ని ఖర్చులు అయిన తర్వాత ఆయన వ్యాపారం మొదలుపెట్టిన రోజుని అతని దగ్గర ఒక 2-3 లక్షల రూపాయలు మిగిలాయి. ఇప్పుడు ఏమైంది అంటే, జనాలు ఫస్ట్ ఓపెన్ చేయగానే అంతమంది రాలేదండి అతని షాప్కి ఇడ్లీ తినడానికి. అప్పటికి అతనికి ఏం చేయాలో తెలియలేదు. అతను ఏం చేశాడు, ఇప్పుడు నేను అమ్మే ఇడ్లీ 50 రూపాయల ఇడ్లీ ఎవరూ తినట్లేదు, నేను 20 రూపాయలకే ఇడ్లీలు అమ్మాలని చెప్పి డిసైడ్ అవుతాడు. ఆ 20 రూపాయల ఇడ్లీ అమ్మడానికి ఆయనకి మరి ఆ షెఫ్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆ మెషినరీ అనేది పెట్టుకున్నాడు, దానికోసానికి వెళ్తుంది, ఎలక్ట్రిసిటీ ఖర్చులు కూడా అవుతాయి, చాలామంది స్టాఫ్ని పెట్టుకున్నాడు, ఆ స్టాఫ్ అందరికీ ఖర్చులు అవుతున్నాయి, మరి లేబర్ ట్యాక్స్లు అవుతాయి, మీకు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ట్యాక్సెస్ అవుతాయి, మిగతా అన్నీ మీకు ఖర్చులు ఉంటాయి. అప్పుడు ఏమని అర్థమైంది అంటే, ఈ 50 రూపాయల ఇడ్లీ 20 రూపాయలకి అమ్మాలి అంటే నేను చాలా ఇడ్లీలు అమ్మాలి అని అర్థమైంది. ఈ చాలా ఇడ్లీలు అమ్మాలి అంటే ఇప్పుడు కష్టం మరి, ఎందుకంటే జేబులో డబ్బులు చాలా తక్కువ మిగిలాయి, ప్రాఫిట్ అనేది చాలా తక్కువ వస్తుంది. అప్పుడు అతను ఏం చేశాడు, ఉన్న వాటిల్లోనూ అందులో వేసే బియ్యం, ఇడ్లీలో తయారు చేసేది మన బియ్యం కావాలి కదా, బియ్యం, దానికోసానికి అవ్వాల్సి వచ్చిన చట్నీ అవనివ్వండి, దానికోసానికి అవసరమైన మినపప్పు అవనివ్వండి, ఇవన్నీ చీప్ క్వాలిటీ తీసుకురావడం మొదలుపెట్టాడు. చీప్ క్వాలిటీ తీసుకురావడం మొదలుపెట్టగా నేను జనాలు క్వాలిటీ బాగాలేదని చెప్పి రావడం మానేశారు. ఇప్పుడు ఈ సమస్యల్లోనూ ఏం చేయాలో తెలియక ఆ 1,00,000 రూపాయల్లో తీసుకునే షెఫ్కి మనం 1,00,000 రూపాయలు జీతం ఇచ్చాడు కదా, ఆ షెఫ్ని తీసేశాడు అతను. ఆ షెఫ్ని అనేది తీసేసరికి ఆ మొత్తం టేస్ట్ కూడా పోయింది. ఇంకా ఏమైంది, అప్పుడు 20 లక్షల రూపాయలు ఉన్నా సరే వ్యాపారంలోనూ అతను వ్యాపారం చేయలేకపోయాడు. కాబట్టి మనకు ఉన్న వాటిల్లో ఏం చేస్తున్నావు, మన కస్టమర్ ఏమిటి, ఆ కస్టమర్కి ఎంతకి కొనుక్కునేందుకు రెడీగా ఉన్నాడు, మనం ఏం అమ్ముతున్నావు, మన అమ్మే దాంట్లో మన చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, ఏం అమ్ముతున్నారు, ఎలాంటిది అమ్ముతున్నారు అనేది తెలుసుకోవడం అనే అవగాహన చాలా అవసరం. కాబట్టి క్లియర్ థింకింగ్, మన రమేష్ కేసులో కూడా క్లియర్ థింకింగ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి, కస్టమర్కి పెయిన్ అనేది ఏమిటి, వాడికి అందులో ఉన్న సమస్య అనేది అర్థం చేసుకోవాలి, సరేనా. తర్వాత టెస్టింగ్ అనేది చేయాలి, ఎంత కొనుక్కుంటున్నారు, ఎలా అవుతుంది, నా ప్రోడక్ట్ బాగుందా లేదా, జనాలకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రమేష్ అనే మెకానిక్ ఒకవేళ పట్నం నుంచి చాలా పెద్ద వోల్టేజ్ బాక్స్ తీసుకొచ్చి 20,000 రూపాయలు వోల్టేజ్ బాక్స్ తీసుకొచ్చి అమ్ముంటే అమ్మపడేది కాదు. అది ఎంత బాగున్నా సరే. ఎందుకు అంటే నా దగ్గర ఉన్న ఫార్మరు కొనుక్కునే వాళ్ళు 200, 300, 500 రూపాయల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి రెడీగా లేరు. కాబట్టి నేను ఎంత మంచిది తీసుకొచ్చినా సరే అది అమ్మపడదు. ఒకవేళ నేను తీసుకొచ్చిన తర్వాత దానికి రిపేర్ చేయడం రావాలి, దాని స్పేర్ పార్ట్లు ఏమేమిటో తెలియాలి నాకు, ఇవన్నీ తెలియాలి. కాబట్టి చాలా కష్టాలు వస్తాయి వాటిల్లోనూ. ఆ ప్రోడక్ట్ ఎంత బాగున్నా సరే ఫెయిల్ అవుతుంది. ప్రోడక్ట్లో ప్రాబ్లం ఉందా, లేదు. కానీ ప్రోడక్ట్ అనేది మనం కస్టమర్కి అవసరం పట్టి ఎలాంటిది కావాలనేది మనం తయారు చేయడం చాలా ముఖ్యం. అది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థమైన వాడే ఒక సక్సెస్ఫుల్ వ్యాపారస్తుడు అవుతాడు, అవునా. కాబట్టి మనం చేసిన వాటిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే దాంట్లోనూ మనకి మార్కెట్ అర్థం అవ్వాలి, మనకి ఎవరికి కష్టం
సాల్వ్ చేస్తున్నాం అనేది అర్థం కావాలి, మనకు ఒక క్లియర్ థింకింగ్ ఉండాలి, ప్రైసింగ్ అనేది తెలియాలి. తర్వాత ఏమిటి, ఇవన్నీ చేసి వాళ్ళకి అమ్మిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లంలు వచ్చాయి అంటే మనం కస్టమర్ కేర్ అనేది ఉండాలి. మనకి ఏది కస్టమర్ ఏం చెప్తున్నాడు అనేది పెయిన్ పాయింట్ అనేది వెరీ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు కానీ ఆ కస్టమర్ ఇంకో 10 మందికి చెప్పడు, ఇది బాగుంది రమేష్ అమ్మే ప్రోడక్టు, లేకపోతే ఈ ఇడ్లీ బాగుంది అని రెండవ ఉదాహరణలో సెకండ్ ఎగ్జాంపుల్లోనూ ఇది బాగుంది అని ఇంకా మందికి వాడు రికమెండ్ చేయడు. అది అవునా కదా? ఒకవేళ రికమెండ్ చేసి అతను మళ్ళీ వచ్చాడు అనుకోండి, అప్పుడు మీ వ్యాపారం అనేది పెరుగుతుంది. ఒకవేళ మీ వ్యాపారం పెరగని మూలాన్ని మనం డబ్బులు బయట నుంచి తీసుకొని, మనం వడ్డీ పైన డబ్బులు తీసుకొని మనం దానికి మార్కెటింగ్లో పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేసి సేల్స్ ఎంత చేసినా సరే మనకి వ్యాపారం అనేది జరగదు. కాబట్టి మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈ కస్టమరే ఇంకో 10 మంది కస్టమర్లు తీసుకుని వస్తాడనమాట. రిపీట్ కస్టమర్స్ అంటారు దీన్ని. రిపీట్గా అతనే వచ్చి మళ్ళీ తీసుకుంటాడు, ఇంకో 10 మందిని తీసుకొస్తాడు. మార్కెటింగ్లో అన్నిటికన్నా పెద్ద మార్కెటింగ్ మెథడ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారనమాట. అంటే నాకు నచ్చింది మీ ప్రోడక్ట్ అని చెప్పి నేను 10 మందికి చెప్పడం ఇంతకన్నా పెద్ద మార్కెటింగ్ ఏమీ లేదు. అవునా కదా? కాబట్టి మీరు మార్కెటింగ్ చేసినప్పుడు మీరు మీ దృష్టి నుంచి కాకుండా కొనుక్కునేవాడి దృష్టి నుంచి ఆలోచించడం చాలా అవసరం. అవునా కదా? దీన్నే కస్టమర్ సెంట్రిక్ బిజినెస్ అనేది మనం చెయ్యాలన్నమాట. మీరు జీవితంలో యూజ్ చేసే ఎన్నో ప్రోడక్ట్లు మీరు ఎన్నో తరతరాల నుంచి యూజ్ చేస్తున్నారు, అది మాత్రం మారట్లేదు. ఎందుకు అంటే అది అంత మంచి సర్వీస్ ఇస్తుంది కాబట్టి మీకు. అవునా కదా? ఇది ఆలోచించి చూడండి మీరు. అవునా కదా? ఇప్పుడు మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఏమిటి అనేది అర్థమైంది. ఇడ్లీ కేసులో అవనివ్వండి, ఇడ్లీ షాప్ కేసులో అవనివ్వండి, లేకపోతే రమేష్ కేసులో మనకి ఏం అర్థమైంది చూద్దాం. కాబట్టి హూ విల్ పే అనేది, ఎవరు పే చేస్తున్నారు అనేది మనకి కరెక్ట్గా అర్థం అవ్వాలి. కస్టమర్ ఎవరు పే చేస్తున్నారు, డెసిషన్ ఎవరు తీసుకుంటారు దానికోసానికి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనం అమ్ముతున్నాం ఇప్పుడు ఏమన్నాను, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు డెసిషన్, చాక్లెట్ అనేది అమ్ముతున్నారు మీరు, ఆ చాక్లెట్లో డెసిషన్ ఎవరు తీసుకుంటున్నారు డబ్బులు కట్టాలని, మదరా, ఫాదరా, చైల్డా, పిల్లవాడా, ఎవరు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారని తెలియాలి క్లియర్గాను. నెక్స్ట్ ఎందుకు పే చేస్తున్నారు అనేది క్లియర్గా తెలియాలి. అది వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసానికి తీసుకుంటున్నారా, ఏదో ఏడాదిలో ఒకసారి కొనుక్కుంటారా, నచ్చినట్టు కొనుక్కుంటారా, అవసరంతో కొనుక్కుంటున్నారా అనే మాట మాత్రం తెలియాలి మనకి. సరేనా? నెక్స్ట్ ఏంటంటే, ఒకసారి కొనుక్కున్న తర్వాత మీ ప్రోడక్టే దగ్గరికి ఎందుకు రావాలి వాళ్ళు, మీ కాంపిటీటర్ దగ్గరకు ఉన్న ప్రోడక్ట్కి ఎందుకు రావట్లేదు వాళ్ళు అనే మాట తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? బ్లేమ్ చేయొద్దు ప్రాబ్లం రాగానేను. మోటార్లో ప్రాబ్లం కాదు, అబ్జర్వ్ చేసిన మూలాన్ని ఏం తెలిసిందంటే మనకి మోటార్లో ప్రాబ్లం కాదు, వోల్టేజ్ ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయడంలోనే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఐడెంటిఫై అనేది చేయాలి. ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయాలి. సరేనా? నెక్స్ట్ ఏంటంటే, ఐడియా కోసాన్ని జంప్ చేయకు. ఓకేనా? రియాలిటీని చూడాలి. ఫార్మర్ ఎంత ఫ్రీక్వెంట్గా ఈ ప్రాబ్లం వస్తుంది, నెలలో ఒకసారి ఈ ప్రాబ్లం వస్తుందా, ఏడాదిలో ఒకసారి ఈ ప్రాబ్లం వస్తుందా, ఎన్నిసార్లు ఆ ప్రాబ్లం వస్తుంది, లాస్ ఎంత, ఒకవేళ ఆ మోటార్ చేంజ్ చేశాను అనుకోండి, మొత్తం మోటారు ఒకవేళ మోటార్ చేంజ్ ఏడాదిలో ఒకసారి ఆ ప్రాబ్లం వస్తుంది, ఆ మోటార్ విలువే 500 రూపాయలు, మరి అలాంటప్పుడు నేను ఎన్నిసార్లు ఎందుకు రిపేర్ చేయించుకుంటాను నేను అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. అతనికి లాస్ ఎంత అవుతుంది, ఎలాంటి మోటారు, ఎన్నిసార్లు వస్తుంది అంటేనే మీకు మాట తెలుస్తుంది. అవునా కదా? ఇడ్లీ కేసులో కూడాను అతను కొనుక్కునే వాళ్ళ క్షమత ఎంత, 20 రూపాయల కన్నా ఎక్కువ ఎవరు ఇడ్లీ ఇవ్వరు అని తెలుసున్నప్పుడు అతను ఏం చేస్తాడు, 1,00,000 రూపాయల షెఫ్ని పెట్టుకోడు. ఏం చేస్తాడు అతను, కొంచెం షెఫ్ 20,000 30,000 ఉన్న షెఫ్ పెట్టుకుంటాడు. అవునా కదా? దాని తర్వాత దాని ప్రకారమే షాప్ మెయింటైన్ చేసుకుంటాడు నీట్గాను. అవునా కదా? దానివల్ల ఏమవుతుంది అంటే చేతిలో డబ్బులు మిగులుతాయి. కొన్ని రోజులు బిజినెస్ అవ్వకపోయినా సరే, తక్కువ బిజినెస్ అయినా సరే, ఏడాది మొత్తంలో మీరు చూసారంటే ఆయన వ్యాపారంలో ఇంకా ప్రాఫిట్లు వస్తాయన్నమాట. మెల్లిమెల్లిగా చేసే వాళ్ళందరికీ కూడా మీ కంపెనీలో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అంటే ఈ బిజినెస్ కరెక్ట్గా రన్ అవుతుంది, 5 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నాను సార్, ఇదే బిజినెస్లో మా హోటల్కి బాగుంటుంది సార్, లేకపోతే రమేష్ చేసిన మోటార్ వోల్టేజ్ బాక్స్ మాత్రం బాగా పనిచేస్తుంది అని చెప్పి మాత్రం తెలుస్తుంది. కాబట్టి ఆ లాస్ ఏమవుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఐడియా కోసానికి జంప్ చేయకండి. ఐడియాస్ సమస్యలు ప్రతి చోట ఉన్నాయి.
మరి మీరున్న చోట ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలకి సమాధానాలు ఎన్ని ఉంటే అన్ని అంత మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు చేయొచ్చు. ఒకవేళ సమస్యలే లేవంటే మీరు ఎవరి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తారు? ఇది ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఒకవేళ మనకి తెలంగాణలోనో మన భారతదేశంలో అయినా సమస్యలు ఎక్కువ ఉంటే అంత మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు చేయొచ్చు. సమస్యలే లేవంటే మీకు చేయడం చాలా కష్టం అవుతుంది. అవునా కదా? కాబట్టి ఆలోచించడానికి మూడో విషయం ఏంటంటే మనం చేయాల్సిన దాంట్లో పర్ఫెక్ట్ సొల్యూషన్ కోసానికి వెయిట్ చేయకండి. పర్ఫెక్ట్ అనేది ఎప్పటికీ అవ్వదు. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీకు తెలిసిన దాంట్లో సింపుల్గా ట్రై చేయండి. ఓకేనా? షాప్లో ఉన్న పార్ట్స్తోనే రమేష్ స్టార్ట్ చేశాడనమాట. ఓకే, నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతం, ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అనేది అతను స్టార్ట్ చేశాడనమాట. దానికోసానికి మనం అంత పెద్ద సొల్యూషను 100% సొల్యూషను అనేది మనం తీసుకురావక్కర్లేదు. కాబట్టి ఉన్నదాంతోడే ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీకే సమస్యలు తెలుస్తాయి, మీకే దారి తెలుస్తుంది. అవునా కదా? కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ ఏంటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉన్నది ఒక ప్రైస్ అనేది డిసైడ్ అవ్వండి. ఆ ప్రైస్ అనేది మీకు కస్టమర్ దగ్గర నుంచే తెలుస్తుంది. దానికి ఎంత ప్రైస్ అనేది పెట్టాలి అనేది మీకు తెలియగానే మీకు ప్రోడక్ట్ ఎలాంటిది తయారు చేయాలి అనే మాత్రం కాన్ఫిడెన్స్ బాగా వస్తుందన్నమాట. చూడండి, మన రమేష్ కేసులో కూడా చిన్న ప్రైస్ పెట్టి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు వాళ్ళకి. 100 రూపాయలది 150 రూపాయలకి అమ్మేసరికి ఒక చిన్న ప్రైస్ పెట్టి జనాలకి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. మీరు తీసుకెళ్ళి మీరు దీన్ని టెస్ట్ చేయండి అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఇది చాలా అవసరం ఉన్న వాటిల్లోనూ. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, కస్టమర్ రెస్పాన్స్ని ఈగోగా తీసుకోకండి. ఓకేనా? అది దాన్ని డేటా కింద తీసుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ కింద తీసుకోండి. దాన్ని వర్క్ అయ్యింది అని చెప్పిన తర్వాతే దాంట్లో ఉన్న ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్లు చేయండి మీరు ఉన్న దగ్గర చేతుల్లోనే. కానీ ఆ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక బిజినెస్ మెన్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఉన్న తేడా ఇదేనండి. ఒక బిజినెస్ మ్యాన్ అనేది నాకు ఎంత ప్రాఫిట్ మార్జిన్ వచ్చింది అంటే అతను ఏం చేస్తాడు అంటే జనరల్గాను మార్కెట్ నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి మీకు అమ్మేస్తాడు. అమ్మిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ పెట్టుకుంటాడు. ఓకేనా? అతనికి మిగతా ఏమీ సంబంధం లేదు దాంతో. ఓకేనా? ఇది కూడా వ్యాపారంలో ఒక బిజినెస్ అనమాట. జనరల్గా కమిషన్ బేస్డ్ బిజినెస్ అని మనం కూడా అంటాం అనమాట. కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఏం చేస్తాడు, వాడికి కస్టమర్ తెలియాలి, అతనికి ప్రైసింగ్ అనేది ఏంటో తెలియాలి, అతనికి అందులో ప్రోడక్ట్ ఎలా ఉండాలో తెలియాలి, ఎక్కడ యూజ్ అవుతుందో తెలియాలి, ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది తెలియాలి. ఒకవేళ వాళ్ళు పే చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఎలా పే చేస్తున్నారు నాకు, ఎందుకు పే చేస్తున్నారు నాకు, అవన్నీ తెలుసుకుని దాని ప్రకారం ప్రోడక్ట్ తయారు చేసి మీకు అమ్మడమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోనూ మీరు మొత్తం స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ దాకా మొత్తం అన్నీ కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఇందులోను. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌లోను జనరల్గాను బిజినెస్లోనూ ఉన్న సామాన్యమైన తేడా అన్నమాట వీటిలోను. కాబట్టి మనం అర్థం చేసుకునే దాంట్లో ఏంటంటే మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం ఇందులోను. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు మీరు పెద్ద షో ఆఫ్లోకి వెళ్ళకూడదు. మీరు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు మీరు రమేష్ అప్పటికప్పుడు కొంతమంది కొనుక్కుంటున్నారు అని చెప్పి చాలామంది వర్కర్లు హైర్ చేసుకుని పెద్ద షాప్ అవన్నీ పెట్టి పెద్ద ఫ్యాన్సీగా ఏమీ చేయలేదు. అతను ఏం చేశాడు, ఉన్న వాటిలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్, ఇంకొంచెం మంది వచ్చి నాకు ప్లగ్ పెట్టుకునేయడం కష్టం అవుతుంది అన్నాడు. ఓకే, అంటే మనకు ప్లగ్కి ఉన్న దాని వైర్కి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇడ్లీ కేసులో సార్ మాకు కోకోనట్ చట్నీ కాదు, మా గ్రౌండ్నట్ చట్నీ కూడా కావాలి, మిగతా వాళ్ళు ఇస్తున్నారు అంటే అతను ఏం చేశాడు, దాన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఉంటే బాగా అయ్యేది అని రమేష్ మాత్రం అదే చేశాడనమాట. కాబట్టి డిమాండ్ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు డిమాండ్ వస్తుంది, ఎలాంటి డిమాండ్ వస్తుంది, ఎవరు ఇస్తున్నారు నాకు డిమాండు, దీనికి నేను ఏం చేయగలను, డిమాండ్ పెరిగినప్పుడు నేను ఏం చేయాలి అనే మాట మాత్రం మనకి బాగా అర్థం కావాలి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఉన్న వాటిలో డిమాండ్ రావడం మొదలుపెట్టింది కాబట్టి నా ప్రోడక్టు సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది 100% సక్సెస్ఫుల్ అయ్యిందా, అవ్వలేదు. ఎందుకు, మనం చేసింది మొత్తం అంతా బాగా డాక్యుమెంట్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఈ డాక్యుమెంటేషన్లోనూ ఎవరు వస్తున్నారు, ఎలాంటిది వస్తుంది, మనకి పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాకు ఎలాంటి వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు, దీనికి విలువ ఏంటి, దీనికి ఖరీదు ఏంటి,
జనాలు వచ్చి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఇవన్నీ డాక్యుమెంట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకు డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి? రేపు పొద్దున్న డిమాండ్ పెరిగినప్పుడు మీ దగ్గర 10 మంది ఎంప్లాయీస్ వస్తారు పనిచేయడానికి, మరి వాళ్ళందరికీ ఎలా నేర్పాలి? రెండోది, కొనుక్కున్న వాళ్ళకు కూడాను మీరు ఏది ఏమిటి ఎలా పనిచేస్తుంది, వీటిలో వచ్చే చిన్న చిన్న సమస్యలు మీరు నా దగ్గరకు రావక్కర్లేదు, మీరు ఈ బటను నొక్కగానే మీకు సమస్య తీరుతుంది. లేకపోతే ఇడ్లీ షాప్ కేసులో అయితే, సార్ మీకు ఏం కావాలో మాకు బెల్ కొట్టండి, మేము వస్తాము, ప్రతిసారి మీరు మేము మీకు సర్వీస్ ఇవ్వట్లేదు అనే కంప్లైంట్ రాకుండా తగ్గించుకోవచ్చు. ఇలాగా ఉన్నవన్నీ చేసిన మూలాన్ని ఏమవుతుంది అంటే, మీ బిజినెస్ పెరిగిన కొద్దీ మీకు అందులో ఒక ప్రాసెస్ కంట్రోల్ అనేది వస్తుంది, మీకు అందులో కష్టాలు తక్కువ అవుతాయి మీకు ఉన్న వాటిల్లోనూ. అవునా? ఇదనమాట. కాబట్టి ప్రాసెస్ని మాత్రం డాక్యుమెంట్ చేయండి. ఒకవేళ మీరు ప్రోడక్ట్ అయినా ఏదైనా టెక్నాలజీ ఏమైనా చేస్తే మాత్రం అందులో పేటెంట్ అనేది మాత్రం అప్లై చేయండి. ఆ ప్రాసెస్ అనేది మీరే కనిపెట్టారు, మీకే తెలుసు, మీరే ఎలా దాన్ని బెటర్ చేశారు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు అందులో పేటెంట్ అనేది కూడా చేసుకోండి. ఈ డాక్యుమెంట్ చేసేది ఎందుకు అవసరం అంటే, మీరు రేపు ఎక్స్పాన్షన్ చేస్తారు. ఇందాక అనుకున్నట్టు 10 మంది ఎంప్లాయీలు తీసుకున్నారు, మీరు దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. మీరు లేకపోయినా సరే బిజినెస్ నడవగలదా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. లేదా మీరు ఉన్నప్పుడే బిజినెస్ నడుస్తుంది అనుకోండి, రేపు పొద్దున్న 10 రోజులు మీ హెల్త్ బాగాలేదు, ఆ రోజున మీరు బిజినెస్ ఎలా నడుపుతారు? ఇంకోళ్ళు ఎవరినో మేనేజర్ చేస్తున్నారు, ఆ రోజు బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఇవన్నీ తెలుసుకోవడం చాలా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇవన్నీ చేయడంలో మీకు చాలా ఈజీ వస్తుందండి. అవునా? నేను లేకపోయినా సరే ఈ బిజినెస్ నడుస్తుందా లేదా అనేది తెలియాలన్నమాట. నెక్స్ట్ మనం అర్థం చేసుకున్న వాటిల్లోనూ ఒక ముఖ్యమైనది విషయం, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మీరు చేశారంటే, మన దగ్గర దేశంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు రతన్ టాటా గారిని చూసుకోండి. ఒక టాటా కంపెనీకి ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. టాటా కెమికల్స్ అవ్వండి, టాటా ఇన్వెస్ట్ అవ్వండి, టాటా స్టీల్ అవ్వనండి, అన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేది చాలామంది దగ్గర నుంచి చాలా విషయాలు రోజు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు వాట్సాప్ అనేది ఉంది, కస్టమర్లు అందరూ వాట్సాప్లో వస్తున్నారు అనుకోండి, మీరు 24 గంటలు కూర్చొని వాట్సాప్ పైన మీరు సమాధానాలు ఇవ్వలేరు. దాన్ని ఏం చేస్తారు? వాట్సాప్ ఆటోమేషన్ అని వచ్చింది అంటే అదంతా అదే సమాధానం ఇస్తుంది, వాళ్ళ సమస్య ఏమిటి అనేది తెలుసుకుంటుంది. సేల్స్ ఉందా, వాళ్ళ ఆటోమేటిక్గా రాగానే బిల్లింగ్ అవుతుంది, బిల్లింగ్ అవగానే ఇన్వాయిసింగ్ వెళ్తుంది, డబ్బులు వస్తాయి, ట్యాక్సేషన్ ఈజీ అవుతుంది. ఇవన్నీ ప్రాసెస్లో మనం తెలుసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు దేశానికి చాలా అవసరం. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ సక్సెస్ఫుల్ అయ్యాడు అంటే అది వాడు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలడు అనే మాట మనం తెలుసుకోవాల్సిందండి. కాబట్టి అన్నిట్లోకన్నా ముఖ్యం ఏంటి, మనం చూద్దాం. ఇది వాట్ రియల్లీ మ్యాటర్స్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అనేది చెప్పడం అనమాట. ఒకటి మనం తెలుసుకున్నట్టు రమేష్ ఎగ్జాంపుల్లోంచి అయినా, ఇడ్లీ ఎగ్జాంపుల్లో అయినా సరే, ఇడ్లీ షాప్ ఎగ్జాంపుల్లో అయినా సరే క్లియర్ థింకింగ్ ఉండాలి, కరెక్ట్ మార్కెట్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎందుకంటే మార్కెట్లో మిగతా వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు అనేది మనం తెలియాలి. మనం చేసిన బిజినెస్ మూలాన్ని ఇంకోళ్ళకి చెడు పేరు రాకూడదు, ఇంకోళ్ళకి ప్రాబ్లములు రాకూడదు. మనం చేసిన దాంట్లో మనకి ప్రాఫిట్ రావాలి, మన బిజినెస్ పెరగాలి. మనం చేసింది 10 మంది చూసి ఈ బిజినెస్ ఇతను బాగా చేస్తున్నాడు, ఇలాంటి బిజినెస్ మనము చేయాలి అని చెప్పే ప్రేరణ రావాలి. నెక్స్ట్ ఏంటి, క్యాష్ అవేర్నెస్ అన్నిటికన్నా ముఖ్యం అనమాట. ఈ క్యాష్ అవేర్నెస్లో నేను ఒకవేళ ఉన్న ప్రోడక్ట్ 10 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ నేను 40 రూపాయలకి అమ్మాను అనుకోండి, ఈ 30 రూపాయలు నాకు వచ్చిన దాంట్లో ట్యాక్స్లు ఎన్ని వెళ్తాయి, మేనేజ్మెంట్కి ఎంత వెళ్తుంది, మెయింటెనెన్స్కి ఎంత వెళ్తుంది, నెక్స్ట్ ఇయర్ నాకు ఒకవేళ నా బిజినెస్ పెరిగిందంటే ఎన్ని డబ్బులు కావాలి, ఇవన్నీ క్యాష్ అవేర్నెస్ ఉంటే కానీ వ్యాపారస్తుడికి చాలా కష్టం, అవునా కదా. నెక్స్ట్ ఏంటి, విల్లింగ్నెస్ టు హియర్ నో. అంటే ఇందులో చాలా మట్టికి ఇది ఒక పెద్ద సమస్య, కానీ ఇందులో చాలా పెద్ద ఆపర్చునిటీ అనేది ఉంది. ఎలాగంటే ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్, నేను ఇలా అనుకోలేదండి, నాకు ఇది నచ్చదండి, నాకు మీరు చేసిన ప్రోడక్ట్ బాగాలేదు, మీరు ఈ మార్పులు చేయొచ్చు కదా అన్నప్పుడు మీరు దాన్ని వినాలి. విన్న తర్వాత ఏమి అనేది నోట్ చేసుకోండి. ఎక్కడ మనం మార్పు చేయగలము, ఎంతమందికి ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, ఈ మార్పులు వాళ్ళు చెప్పింది చేశాను అంటే నాకెంత డబ్బులు పెట్టాలో అందులో డబ్బులు పెట్టాలి, నా ప్రోడక్ట్ ఎంత చేంజ్ అవుతుంది అనేది వెరీ క్లియర్గా తెలియాలి. ప్లస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీ బిజినెస్ క్లియర్గా డిఫైన్ అయి ఉంది అంటే ఎగ్జిక్యూషన్లో కన్సిస్టెన్సీ వస్తుంది.
ఎప్పుడు వెళ్ళినా సరే అలాంటిదే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, జి పుల్లారెడ్డి గారి స్వీట్స్. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ స్వీట్స్ అలాగే ఉంటాయండి. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే స్టాఫ్ మేనేజ్మెంట్లో ఉంటుంది. లేకపోతే మీరు సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పి చాలా ఫేమస్. అందులో ఎప్పుడు చూసినా సరే, మీరు ఎప్పుడు వెళ్ళినా సరే అదే కన్సిస్టెంట్లీ మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు. అదే టేస్ట్ అన్నేళ్ళ నుంచి అలాగే వస్తుంది. మీరు ఏదైనా మంచి బిజినెస్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పైన ఉన్న బిజినెస్ని మీరు జాగ్రత్తగా చూసారంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు, స్టెప్స్ ఏమిటి, ఆ కన్సిస్టెన్సీ అనేది ఎంత క్లియర్గా ఉందంటే అందులో ఎంటర్ప్రెన్యూర్ ఆ రోజు వెళ్ళకపోయినా సరే ఆ బిజినెస్ క్లియర్గా నడుస్తూనే ఉంటుంది. అందులో ఏ ప్రాబ్లము రాదు. కానీ ఎంటర్ప్రెన్యూర్కి అన్నిటికీ అవగాహన ఉండాలి. చేసేదానిపైన అనుభవం మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే కానీ మనం ఎవరిదో బిజినెస్ తీసుకుని అందులోకి మనం వెళ్ళి మనం చేయగలము అంటే కష్టాలు వస్తాయి. సరేనా? నెక్స్ట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్. ఒక ఎంటర్ప్రెన్యూర్ చేసే పనిలో మోస్ట్ ముఖ్యమైన పని ఏమిటి అంటే డెసిషన్ మేకింగ్. ఉన్న ఆపర్చునిటీని వెంటనే పట్టుకోలేదు. ఆపర్చునిటీ అనేది ఐడెంటిఫై చేయలేకపోయాడు. ఐడెంటిఫై అయిన తర్వాత డెసిషన్ తీసుకోలేకపోయాడు. అవునా కాదా, లేదా, చెయ్యాలా లేదా, ఇలాంటి డెసిషన్ మేకింగ్ అనేది చేయలేకపోయాడు అనుకోండి, చాలా కష్టాలు వస్తాయి అందులోనూ. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది ఒక ఎంటర్ప్రెన్యూర్కి మోస్ట్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఏంటంటే అది డెసిషన్ మేకింగ్ అనమాట. ఒక కస్టమర్ వచ్చాడు, ఆ డెసిషన్ నేను తీసుకోవాలా లేదా, అవునా కాదా, ఒక 10% డిస్కౌంట్ అడిగాడు, నేను వెంటనే డెసిషన్ తీసుకుంటున్నానా లేదా, ఎవరికైనా ఉన్న ఒక బిజినెస్ డీల్ అనేది చేయాలి, నేను వెంటనే డీల్ చేయాలా లేదా, నా దగ్గర 10 డీల్స్ వచ్చాయి, ఆ 10 వచ్చిన ఆఫర్స్లోంచి ఏ 5 తీసుకోవాలి, ఏ 5 వదిలేయాలి అనే డెసిషన్ మేకింగ్ అనేది ఒక ఎంటర్ప్రెన్యూర్కి చాలా అవసరం. ఇవన్నీ ఉన్న ఎంటర్ప్రెన్యూర్ జనరల్గా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ మాత్రం గ్యారంటీగా అవుతాడు. కాబట్టి మనకి ఇప్పుడు ఒక బిజినెస్ మెన్, ఒక ఎంటర్ప్రెన్యూర్లో డిఫరెన్స్ క్లియర్గా తెలిసింది. కానీ ఎంటర్ప్రెన్యూరు కూడా బిజినెస్ ఒకవేళ ఉన్న 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అతను కూడా బిజినెస్ మెన్నే మనం అంటాం. కానీ మన స్పెసిఫిక్గా ఎంటర్ప్రెన్యూర్ అనే అతను కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళి కొత్త సమస్యలు ఐడెంటిఫై చేసి దాన్ని కొత్తతనంగా దాన్ని సాల్వ్ చేయడంలోనే దాన్ని బిజినెస్ ఇన్నోవేషన్ అనండి, ప్రోడక్ట్ ఇన్నోవేషన్ అనండి, ప్రాసెస్ ఇన్నోవేషన్ అవనివ్వండి, ఉన్న వాటిల్లో చాలా ఎవరో ఆలోచించింది ఏమైనా చేశారంటే అది పేటెంటబుల్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేది దానికి ఒక పేరు అనేది వస్తుంది. కాబట్టి దానికి ఒక ట్రేడ్ మార్క్ అనేది కూడా మీరు ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ ఉన్నది ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక పారిశ్రామికవేత్త అనేది అందరికీ అవసరం, రాష్ట్రానికి అవసరం, మన దేశానికి కూడా అవసరం. కాబట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ మాత్రం ఏమేమి అవసరాలు అనేది మీరు అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.